నేను ఈ మధ్యన చూసిన అత్యంత దరిద్రమైన హైరింగ్ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళు కాల్ చేస్తే నాకు వితిన్ 30 డేస్లో కావాలి. వితిన్ 30 డేస్ కాదు, నాకు ఇమ్మీడియట్గా జాయినర్ కావాలి అని చెప్తారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా జాయినర్ కావాలన్నప్పుడు వీడు రిజైన్ చేసి ఉండాలి కదా. వీడు రిజైన్ చేసి ఉండాలంటే నువ్వేమన్నా అంటే హైర్ చేసుకుంటావని చెప్పేసి వీనికి ఏమన్నా కలబడుతుందా? అరే రే 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 ఎందుకురా మనుషులతో ఆడుకుంటారు మీరు అసలు? అంటే నీ కంపెనీలో ప్రాసెస్ ఏంది? 30 డేస్ కదా, పోనీ 60 డేసా, 90 డేస్ ఉంటుంది కదా. అబ్బాబ్బాబ్బాబ్బా ఎట్లరా ఇట్లా మనుషులతోనే జీవితాలతో ఆడుకుంటారు. నేను నౌకరీలో ఒకసారి రెజ్యూమ్ పెట్టినా. రెజ్యూమ్ పెడితే నిజం చెప్తున్నా, అది ఏదో ఇన్ జనరల్గా నేను ఐటీ సైడ్ మూవ్ అవుదామని అనుకొని ఏదో పెట్టినా. నాకు ఎదురైన అనుభవం చెప్తాను చూడండి. లేదు, నువ్వు రెడీగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతారు. అంటే నువ్వు రెడీగా ఉండంటే మేము లేదు మేడం 30 డేస్ తర్వాత నేను ఏంది అంటే నేను ఇది దీనికి ఏది మన రిజైన్ చేసి వస్తాను అంటే లేదు 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 మాకు రెడీ ఉన్నోళ్ళే కావాలంటే. అంటే నువ్వు హైర్ చేసుకుంటావని వాడన్న కళ కానీ నీ గురించి ఖాళీ ఉండాలా? అరే ఏం పోరంబోక్ కంపెనీలు రా మీరు? అసలు మీరు జాబులు తీసుకుంటారా లేకపోతే మీరు పోరంబోకులా మమ్మల్ని పోరంబోకులు చేస్తున్నారా బాబు? మాకు అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, ఐటీ కంపెనీలలో లుచ్చ ఒక వేస్ట్, ఒక పోరంబోకు నా కొడుకులు ఉన్నంత ఐటీ కంపెనీలు ఉన్నంత పోరంబోకు వ్యవహారాలు బయట ఏడలేవు ఇప్పుడు. నిజం చెప్తున్నా, అసలు ఉచ్చల చేపలు పడుతుర్రు. బాబా బాబా ఎట్లా సర్వైవ్ అవుతుర్రా మనుషులు బతకాలనా వద్దారా బాబు? నిజంగా చెప్తున్నా. మళ్ళీ మీ కంపెనీకి ఏం రూల్ ఉంటుంది? నువ్వు హైర్ చేసుకునే కంపెనీకి 30 డేస్ తర్వాత లేదా 60 డేస్ తర్వాతనే వదిలేస్తావు కదా వాడిని రిజైన్ చేయించుకొని. అవతలోడు కూడా అంతే కదరా నీ కంపెనీకి వచ్చేది. ఎవడైతే రెడీ ఉండాలన్నా నువ్వు అంటే నువ్వు హైర్ చేసుకుంటావు అని చెప్పి వాడు కల కానీ ముందే రిజైన్ చేసి ఖాళీ ఉండాలనా? అది కాదు మీ బాధ ఏంటంటే, నీ బాధ ఏంటంటే వాడిని తక్కువ రేటుకి తీసుకుందాము, తక్కువ కూలికి తీసుకుందాము అని చెప్పి నీ బాధ. హెచ్ఆర్లు కాదు, మీరు బ్రోకర్లు ఫస్ట్. నిజంగా చెప్తున్నా, ఎంత బ్రోకరైజ్ చేస్తున్నారంటే కంపెనీకి అంత అవసరం లేదు. అన్ని తిప్పి మాటలు క్వశ్చన్లు అడిగి ఆ ఇంగ్లీష్లో ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద వర్క్, ఆర్ యూ ఫ్రీ నౌ, ఆర్ యూ వర్కింగ్ అదర్వైజ్, ఆర్ యూ రిజైన్ నౌ, సో ఐఎమ్ వర్కింగ్ అంటే మీకు రిజైన్ చేసినోడు ఖాళీ ఉన్నోడు కావాలి. ఖాళీ ఉన్నోని ఇప్పుడు నీ కూలికి ఎంత, అరే నీకు ఎంత కూలి ఇవ్వాలి, నీకు ఈరోజు 1000 రూపాయలు కూలి ఉంది అనుకో, 1000 రూపాయల కూలోడు నువ్వు ఖాళీ ఉంటే వాడు 500కే చెప్తే వస్తాడు. అది నీ థాటు. ఏం బ్రోకరేజ్ కంపెనీలు రా, ఏం బ్రోకరేజ్ పీపుల్ రా. వద్దురా, మారండి రా, కొంచెము ఇజ్జత్ పోతుంది బయట. ఐటీ సెక్టర్ అంటేనే వాల్యూ లేకుండా ఉంది. ఉమ్మిస్తారు బయట. నేను ఇంకో విషయము ఇప్పుడు ఈరోజే కొంచెం సోషల్ మీడియాలో చూసిన, అరే నా రెజ్యూమ్ ఎందుకు సెలెక్ట్ అవుతలేదు అంటే అవతలోడు అంటాడంట, అంటే అతను ఒక కోచ్ అంట, అతను చూసి అంటే నాకు ఇంగ్లీష్లో బాగా అర్థమైంది ఆ విషయము. అరే నీ రెజ్యూమ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతలే అని చెప్పేసి నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు. లేదురా, అది నీ ప్రాబ్లం కాదు. ఆల్రెడీ ఆ హెచ్ఆర్కి తెలిసినోడు చుట్టమో లేకపోతే ఫ్యామిలీ పర్సనో ఫ్రెండ్ వాడో వీడో వస్తున్నాడు ఆ రెజ్యూమ్ పట్టుకొని, వానికి ఆ జాబ్ కన్ఫర్మ్ అయింది. నిన్ను ఎరిపుష్పం చేసి నీ రెజ్యూమ్ సెలెక్ట్ కాలేదు, సారీ వీఆర్ నాట్, వి విల్ కాల్ యూ అని చెప్తే ఇంటికి వెళ్ళిపోతాను చూసినావా? అదో రకమైన మొహమాటంగా చెప్పకుండా ముఖం ముందర చెప్పకుండా వెళ్ళిపోరా అని చెప్తున్నారు. అరే ఎందుకురా మీరు జాబ్ హైరింగ్లను పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, ఎందుకురా మనుషుల్ని? నిజంగా చెప్తున్నా, చాలా చిల్లర చేసేసిర్రా ప్రపంచంలో. పోనీ మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన నాశన పనులు హెచ్ఆర్లు నిన్న మొన్నటి దాకా ఏం చేస్తుండే, వాళ్ళు ఐటీలా రిక్రూటింగ్లా వాళ్ళు ఏం చేస్తుండే, జాబులు అమ్ముకుంటా ప్రశాంతంగా ఐటీ జాబే కావాలంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు. ఇప్పుడు ఏఐ వచ్చింది, వాళ్ళకే గ్యారంటీ లేకుండా పోయింది. మనిషి సర్వైవల్కు చేయని లుచ్చా పనులు లేవురా మీరు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు సర్వైవ్ కాలేకపోతారు మీరు, ఎందుకంటే మీ హెచ్ఆర్ జాబ్ కూడా ఏఐ చేస్తుంది కాబట్టి. అరే ఎంత చిల్లర అయిపోయారంటే చాలా మందిని ఏమని ఫీల్ అవుతారు అంటే, అరే నా రెజ్యూమ్ సెలెక్ట్ కాలేదేమో, నేను సెట్ కానేమో. అరే ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్ అయ్యారా ఈ ప్రపంచంలో? మీరు రిజెక్ట్ చేసినంత మాత్రాన ఒక్కడు పనికి రాకుండా పోడు ప్రపంచంలో. నేను ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసిన.
నేను ఫేస్ చేసిన చూడండి, నేను ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా వీ విల్ టెల్ యూ లెటర్, వీ క్యాన్ ఫైండ్ యూ లెటర్, వీ క్యాన్ టాక్ టు యూ లెటర్. అరే బతకనీకే ఎన్నో లుచ్చా పనులు ఉన్నాయి. హెచ్ఆర్ అనే జాబు పేరు పెట్టుకొని మీరు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎంత లత్కోర్ పనులు చేస్తుంటారు అంటే వీళ్ళు నెంబర్ 1 కాదు, వేస్ట్ నా కొడుకులు. ప్రపంచంలో ప్రశాంతంగా బతకరించేటోళ్ళు కాదంటే ఈ హెచ్ఆర్లే. బ్రోకర్లు నెంబర్ 1, లోఫర్లు నెంబర్ 1, డబ్బులు తినే బ్యాచ్ ఈ హెచ్ఆర్ బ్యాచ్ ఉంటుంది. ఏమనంటే ఎంబీఏనో అదో ఏదో హెచ్ఆర్ ఏదో చేసి వస్తారు కదా, కానీ మీ జాబ్లకే గ్యారంటీ లేకుండా అయిపోయింది ఏఐ వచ్చినాక. నిజంగా చెప్తున్నా, వాడే బలవంతుడు అది ఇది అనుకుంటే వానికంటే పైనోడు కూడా ఉంటాడు, వానికంటే చాలా నెక్స్ట్ లెవెల్ గాడు కూడా ఉంటాడు. అందుకని కొంచెము చూసి బతకండి రా బాబు.